శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9506399029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 27వ తేదీ శుక్రవారం తిథి నాడు గోచార రీత్యా మీకు ఇదే జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీకు ఇటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మధ్యాహ్నం 1 గంట దాటాక మీకు జరగబోతుంది ఏమిటో తదితర అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృత్తి రీత్యా ఈ రోజున బాగుంటుంది. ఉద్యోగ రీత్యా కూడా ఎన్నో సానుకూల ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. మీరు చెప్పిన మాట వేదంగా భావించే మనుషులు మీ చుట్టూరా కూడా ఉండబోతూ ఉన్నారు. అయితే ఏదైనా సమస్య ఉంటే గనక అందరూ కలిసి కూర్చొని పరిష్కారం చేసుకోవడానికి కుటుంబంలో ప్రయత్నిస్తారు. అలాగే మీకు ఉన్నటువంటి సమస్యను దాచకండి. కుటుంబ సభ్యులకు తెలియపరచండి. వృత్తి అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా వారి యొక్క సలహాను తప్పక తీసుకోండి. అలాగే మీరు ఏదైతే మార్గంలో పయనిస్తున్నారో ఆ యొక్క మార్గమే మంచిది. కావున మీరు ఎదుటి వారు చెప్పే సలహాలు మాత్రం పాటించవద్దు. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అంతం చేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులు వారి యొక్క మేధో మదనం నుండి అంటే కన్ఫ్యూజన్ నుండి బయటపడతారు. ఉపాధ్యాయులు మీకు ఎంతో మేలు కలగ చేయబోతున్నారు. అంతేకాకుండా సీనియర్లు అలాగే మీకన్నా జూనియర్స్ కూడా ఈ రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు తగు పరిష్కార మార్గాలు సూచిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు కూడాను పై స్థాయి అధికారుల యొక్క సలహా సూచనలతో మీ యొక్క నైపుణ్యాన్ని పెంపుదల చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. మధ్యాహ్నం 1 గంట దాటాక మీ యొక్క జీవితంలో అయితే ఒక కీలక మార్పు అయితే సంభవించబోతూ ఉన్నది. గత తప్పిదాల తాలూకా మీరు ఈ రోజున పశ్చాత్తాప పడబోతూ ఉన్నారు. మీరు గతంలో చేసినటువంటి అహంకార పూరిత ధోరణితో మాట్లాడిన మాటలు కావచ్చు, మీ వలన ఎదుటి వారికి జరిగినటువంటి నష్టం కావచ్చు, ఆ విషయాన్ని గత తప్పిదాన్ని ఈ రోజున తెలుసుకోబోతూ ఉన్నారు. మీ వలన నష్టం జరిగిన వారితో ఈ రోజున మాట్లాడతారు. వారిని క్షమించమని వేడుకుంటారు. వారు బంధుమిత్రులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. తప్పును తెలుసుకుని క్షమాపణ అడిగే నైజం ఈ రాశి జాతకుల సొంతంగా చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు. ఎందుకంటే తప్పు చేసినా కూడాను ఒప్పుకోని వారు ఈ లోకంలో చాలా మందే ఉన్నారు ఇప్పటి ఆధునిక యుగంలో. కానీ తులారాశి జాతకులు మీ వల్ల జరిగింది చిన్న తప్పిదమైనా కూడాను, గోరంత అయినా కూడాను మీరు కొండంత బాధ్యత వహిస్తారు. మీ వలన జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తారు. అది ధనపరంగా కావచ్చు, లేకపోతే మాట పరంగా కావచ్చు. ఎదుటి వారికి ఏ సహాయం కావాలి అన్న ఈ రోజున మీ వలన నష్టపోయిన వారికే కాకుండా ఎవరికైనా ఈ రోజున సాయం చేస్తారు. మీ వలన సాయం పొందేవారే ఎక్కువగా ఈ రోజున కనిపిస్తున్నారు. తత్ఫలితంగా మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. చెడుని మంచిగా మార్చుకోవడం ఈ రాశి జాతకుల యొక్క ఆలోచన విధానంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏమాత్రము కుయుక్తులకు అస్సలు లోను కాకుండా నీతిగా నిజాయితీగా ఉంటారు. చెడు జరిగిన చోట ఖచ్చితంగా మంచి చేయాలి అనే తపన కలిగి ఉంటారు. తత్ఫలితమే సంఘంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి అన్నమాట. ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక మీ జీవితంలో ఇదే జరగబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.